ఈరోజు మీ దేవి ఆంటీ మునక్కాయ కోడిగుడ్డు పులుసు పెడుతుంది. ఎలా పెడతానో చూపిస్తాను, రండి చూసేద్దాము. దీనికి కావాల్సింది మునక్కాయలు 2, టమాటాలు 2, ఉల్లిపాయలు 2, గుడ్లు 4. ఇంకా మీరు మీ ఇష్టం, మీ ఇంట్లో కొంచెం ఎక్కువ మంది కనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఈరోజు మునక్కాయ కోడిగుడ్డు పులుసు చేస్తుంది దేవి ఆంటీ. చూద్దాం రండి. ఫస్ట్ గిన్నె పెట్టుకోవటం, గిన్నె పెట్టి ఆయిల్ వేసేసుకోవటం. ఆయిల్ వేసుకున్నాక తాలింపు గింజలు చూపిస్తాను. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోండి. పులుసు కూరకి కొంచెం మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకోండి, బాగుంటుంది పులుసులో ఎండుమిర్చి టేస్ట్. పులుసులో ఎండుమిర్చి ఉడికినప్పుడు అది అలా పిండుకొని తింటుంటే చాలా బాగుంటుంది. చూపిస్తాను. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసినాక కొంచెం మెత్తబడినివ్వండి. ఉల్లిపాయలు మెత్తబెట్టడానికి కొంచెం సాల్ట్. పులుసు అయినా కానీ ఒకరు ఉల్లిపాయలు మెత్తబెట్టినాక పులుసు ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుంది. ఈలోపు ఉల్లిపాయలు మెత్తబడేలోపు మీరు ఇంకో పొయ్యి ఉంటుంది కదా గ్యాస్ కాడ, ఇంకో పొయ్యి మీద 4 గుడ్లు తీసుకొని ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టే ప్రాసెస్ నేను షార్ట్లో చూపించాను, చూడండి. కరెక్ట్గా ఉడికిపోతాయి. అట్లా ఉడికినాక మామూలుగా ఇంకా గుడ్ల పప్పు తీసి పెట్టుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో. ఉడకబెట్టి పెట్టేసుకోండి పక్కన. నెక్స్ట్ ఈ ఉల్లిపాయలు మెత్తబడిద్దాము. ఉల్లిపాయలు మెత్తబడుతుంటాయి కదండి, అంతలోకి కొంచెం సేపు మూత పెట్టుకుందాం, ఒక 5 నిమిషాలు. ఉల్లిపాయలు మగ్గినాక కొంచెం టమోటాలు వేస్తున్నాను. టమోటాలు కూడా కొద్దిగా మగ్గినాక అప్పుడు మనం ఉప్పు కారం వేసుకుంటే ఇది టమోటాలు పులుసులో బాగా ఉడుకుతాయి. ఈ టిప్పు కూడా చూసుకోండి. టమోటాలు కూడా కొద్దిగా మెత్తబడినివ్వండి. మెత్తబడినాక అప్పుడు మునక్కాయలు వేసి చూపిస్తాను. అన్నీ ఒకేసారి ఎమ్మిటెమ్మిటి వేయబాకండి, ఇట్టయితే పులుసు బాగా టేస్టీగా వస్తుంది. ఒక 5 నిమిషాలు టమోటాలు కూడా బాగా మగ్గనివ్వండి, మెత్తబడినివ్వండి. మెత్తబడిందాక మూత పెట్టుకుందాము. టమాటాలు మెత్తబడినాయి. టమాటాలు మెత్తబడినాక మునక్కాయలు వేసాను. మునక్కాయ వేసి ఉప్పు కారం ఇప్పుడు వేసుకుందాం. కారం 1 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు. నేను పులుసు కూరల్లో అన్నిట్లో రాళ్ళు ఉప్పు వేసుకుంటాను, నాకు అది అయితేనే బాగుంటుంది. ఇంకా మీరు సాల్ట్ వేసుకునే వాళ్ళు సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ బాగా కలపటం. కలిపి మనం చింతపండు కొంచెం ముందు నానేసి పెట్టుకొని ఉంటే దాన్ని రసం తీసి పెట్టుకోవటం. అది బాగా కలిసినాక చింతపండు నేను రసం తీసి పెట్టుకున్నాను, అది పోసేస్తున్నాను. పోసి బాగా కలిపి ఇంకొంచెం వాటర్ వేద్దాం. మునక్కాయ ఉడకాలి కదా, కొంచెం టమాటాలు మగ్గినాక కనుక వేస్తే ఇదేనండి, టమాటాలు బాగా మెత్తబడిపోతాయి, మునక్కాయ ఉడకది, బాగుంటుంది టేస్ట్. ఇంకొంచెం వాటర్ వేద్దాము. వాటర్ వేసి కలిపెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. సరిపోలే, ఈ మూత పెడతాను. మీడియం మంట పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మునక్కాయ ఉడికిపోద్ది, చూద్దాము.
చూడండి ఆయిల్ పైకి తేలుతూ పులుసు ఉడుకుతుంది కదా. చాలా మెత్తగా టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయినాయి, మునక్కాయ ఉడుకుతుంది. ఇప్పుడు మనము ఎగ్స్ని వేద్దాము. ఊరికి ఇలా ఘాట్లు పెట్టుకోండి ఎగ్స్కి, అంతే. లోపలికల్లా మంచిగా పులుసు వెళ్ళి చాలా ఉప్పు కారం వెళ్ళి చాలా బాగుంటాయి. ఎగ్స్ ఇలా వేసుకోండి. గుడ్లకి ఊరికి ఇలా ఘాట్లు కనపడుతుంది కదా, అట్లా ఘాట్లు పెట్టుకోండి, అంతే. ఒక 5 minutes దించుతామనంగా ఇలా గుడ్లు వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు అలా కలిపేయండి. ఇంత బాగా ఉడికిపోద్దండి. ఈ మునక్కాయ పులుసు కోడిగుడ్డుతోటి వేడి వేడి అన్నంలో కానీ, మనకి మధ్యాహ్నం మామూలుగా విడిగా అయినా అలా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారా? ఎవరైనా ఈ కూర తిని ఉంటే కామెంట్ చేయండి. నేను చేస్తున్నాను, మేము ఎప్పుడూ చేసుకుంటాం ఫస్ట్ నుంచి. చాలా బాగా వస్తుంది, ఎంత అన్నమైనా తినచ్చు. ముంతాదేవి ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియో చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. చూసిన వాళ్ళు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి మన ఛానల్. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేయండి. ఇది పులుసు చూడండి, ఆయిల్ పైకి తేలితే ఎంత బాగా ఉడుకుతుందో. గుడ్లు వేసినాక అంతేనండి, ఒక 3-4 minutes ఉంచేస్తే పూర్తిగా ఉడికిపోద్ది. చూపిస్తున్నాను. ఇది చూడండి, పులుసు కూడా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. మీ దేవి ఆంటీ చెప్పినట్టు చేసుకోండి, చాలా బాగా వచ్చేస్తుంది. ఉల్లిపాయలు టమోటా అన్నీ మెత్తగా ఉడికిపోతాయండి, చాలా బాగుంటుంది పులుసు అంతా దగ్గరికి వచ్చేసి. $10 minutes లోపు మీకు కూర ఈజీగా అయిపోద్ది. మునక్కాయను కూడా ఉడకనివ్వండి బాగా. మునక్కాయ ఉడికితేనే టేస్ట్ బాగా వస్తుంది కూరలో. చూడండి ఉడికిపోతుంది కదా, అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. మన మునక్కాయ పులుసు రెడీ. ఇంకా గ్యాస్ ఆపేసుకున్నాము. గిన్నెలో చూపిస్తాను మీకు, చూడండి. ఎంత బాగా పులుసుగా కరెక్ట్గా సరిపోయిందండి. పులుసు మరీ నీళ్ళగా కూడా ఉండకూడదు, ముక్కకి పులుసుకి సరిపోయేటట్టు ఉంటేనే అది టేస్ట్ బాగుంటుంది. గుడ్లు పైకి కనపడుతూ పులుసు వస్తూ చూసారు కదా. మీరు కూడా రేపు చేసుకొని తింటారు కదా. తిని చూసి మీ దేవి ఆంటీకి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియో నచ్చితే. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది కదా.